హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దీనికన్నా ముందు వీడియోలో అయితే మా మదర్ ఫ్లైట్ జర్నీ అంతా చూపించాను కదా. సో ఇక్కడైతే నేను మీకు కొన్ని పిక్చర్స్ వీడియోస్ అవన్నీ షేర్ చేస్తాను చూడండి. అంత కాస్ట్లీ ప్లేస్లో మా మదర్ కొన్నాయి ఆ 2 చెక్క బొమ్మలు. వాటికి 300 ప్రైస్ అయిందంటండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి చాలా మటుకి బ్రాస్ ఐటమ్ అనమాట. కొన్ని బ్రాస్ ఐటమ్, కొన్ని జ్యువెలరీ, అలా డిఫరెంట్ కలెక్షన్స్. ఆవిడ ఏదైతే చూసారో మా మదర్ ఆ వంటల్లో ఏది బాగున్నాయో అవన్నీ కూడా ఫొటోస్ రూపంలో క్యాప్చర్ చేసి నాకైతే షేర్ చేశారండి. హోప్ మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి ఇవన్నీ నేను అనుకుంటున్నాను. అక్కడైతే ఫుడ్ కూడా మంచి డిసిప్లిన్గా పెట్టారు. ఆ ఫుడ్డింగ్ కూడా చాలా బాగుంది అని మా మదర్ అయితే చెప్పారు. లైక్ అన్హెల్దీవి ఏవి కూడా అక్కడ లేవు, హోటల్స్ కానీ ఏమి కానీ. అన్నీ హెల్దీ రిలేటెడ్ హోటల్స్ ఏమేంటి వాటితో పాటు వాళ్ళు సప్లై చేసే ఫుడ్ కూడా ఆయిల్ తక్కువ, అలా చాలా అంటే చాలా బాగుందంటండి. సో ఫైనలీ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళారంటే ఇక్కడ ఫోటో దిగడం అయితే కంపల్సరీ కదా. మా మదర్ వాళ్ళైతే ఒక 3 మెంబర్స్, వాళ్ళ ఒక ఆంటీ వాళ్ళ సన్ 4 మెంబర్స్ అయితే వెళ్ళారండి. ఇక్కడైతే మా మదర్ బోర్డింగ్ పాస్, ఫ్లైట్ టికెట్ ఇదంతా కూడా షేర్ చేస్తున్నాను నేను మీకు. సో ఇక్కడ ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు మా మదర్ విండో సీట్ దగ్గర కూర్చుని ఎంజాయ్ చేశారు వ్యూ అంతా కూడా. అది మీకు దీనికన్నా ముందు వీడియోలో నేనైతే షేర్ చేశానండి. ఆ తర్వాత అయితే అక్కడ ఎయిర్పోర్ట్లో కొన్ని పిక్చర్స్ ఇవన్నీ అయితే తీసుకున్నారు. ఇదంతా అయితే ఎయిర్పోర్ట్లో కాదండి, కోయంబత్తూరు వెళ్ళాక నేను చెప్పాను కదా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నారని, ఆ ప్లేస్ దగ్గర అనమాట. ఫైనల్గా ఈ ఫుడ్ ఏంటి ఇవన్నీ ఏంటి అంతా కూడాను నేను మీకు వీటిలో కొన్ని ఇమేజెస్ రూపంలో, కొన్ని చిన్న క్లిప్స్ వీడియోస్ రూపంలో అన్ని రకాలుగాను షేర్ చేస్తున్నానండి. అంటే ఒకటే విధంగా షేర్ చేస్తున్నానని నేను చెప్పట్లేదన్నమాట. ఓకే, ఏమేమి ఐటమ్స్ చూశారు అని అంటే జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలానే చూసారండి మా మదర్. మోస్ట్లీ అవన్నీ కూడా క్యాప్చర్ చేశారు. సో ఇదిగోండి ఇక్కడైతే మా మదర్ సెకండ్ డే అనమాట. ఇక్కడ ఇది భలే ఉన్నాయి కదా, కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ చూస్తుంటే అబ్బా ఇవి ఎంత బాగున్నాయో అనిపిస్తుంది అన్నట్టుంది. కొన్ని ఫొటోస్ ముందుకి వచ్చి ఉండొచ్చు, ఏమనుకోకండి అసలు. అంటే ఒక స్టార్టింగ్ నుంచి తీయచ్చు కదా. అంటే నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నది నాకు ఒక ఐడియా ఉంటుంది. ఇది కూడా అఫ్కోర్స్ చూస్తే ఉంటుంది కదా అనుకోవచ్చు, బట్ అలా సెట్ చేయడానికి చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఎలా అని సెట్ చేయాలి అన్నది ఒక ఐడియాకి అయితే నాకు రాలేదు. సో దానికోసం అనమాట నేను క్యాజువల్గా సెట్ చేసి ఎలా ఇదేంటి మీకు ప్రజెంట్ చేసి చూపించాలి అన్నది నా మెయిన్ కాన్సెప్ట్ అండి. అంతకు మించి ఏం లేదనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి స్టార్ట్ అయినప్పుడు అనుకుంటా, దిగినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏది అన్నది నాకు క్లారిటీగా ఐడియా లేదు. దిగిన తర్వాత మేబీ బస్సెస్ ఉంటాయి కదా, బస్సెస్ దగ్గర నుంచి వీళ్ళైతే ప్లేస్కి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తారు కదా అని నేను అనుకుంటున్నానండి. మరి అది అందరూ చెప్తారు కదా, అలానే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే అవేనా మేబీ ఉన్నాయి అని నాకు డౌట్. సో మీలో ఎంతమంది ఫ్లైట్ జర్నీ చూసారా అన్నదైతే నాకు కూడా చెప్పండి. ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశారా అన్న విషయాన్ని షేర్ చేయండి అని నా ఉద్దేశం. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు మొత్తం వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, బట్ ఇదేంటా అన్నది నాకు పెద్ద ఐడియా లేదండి. మా మదర్ అయితే కొన్ని పిక్చర్స్ తీసుకుని మాకు పంపించారు. మా సిస్టర్ అయితే ఇక్కడ ఒక జోక్ వేసింది, మమ్మీ వీడియోస్ అన్నీ షేర్ చేసింది అంటే నాకు కూడా షేర్ చేసింది అన్నది. ఏంటి నీకు కూడా షేర్ చేసింది, నాకు మాత్రమే షేర్ చేయొచ్చు కదా, నేనంటే వీడియోస్ పెడతాను అని నీకు కూడా షేర్ చేసిందా అంటే నువ్వు ఒకదానివే కూతురు అనుకున్నావు మమ్మీకి అని ఇక్కడైతే మా చెల్లి చాలా పెద్ద జోక్ వేసిందండి. నాకు నవ్వాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట. సో వాళ్ళకైతే లంచ్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారంట. వాళ్ళ లంచ్ ప్లేట్తో సహా అన్నీ చూపించారు మా మదర్. సో ఫ్లైట్లో అయితే మేబీ ఇది టీయో కాఫీ అయ్యుండొచ్చు. టీ అయితే మా మదర్కి అలవాట్లేదు. ఇక్కడైతే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, షో పీస్ అని అలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూసారండి. బట్ ఏది టచ్ చేసినా చాలా కాస్ట్ ఎక్కువ. సో నాకు కాల్ చేసి ఏదైనా కావాలా నీకు ఏమైనా అని చూపిస్తే
నేనైతే ఏది వద్దు వద్దు అని చెప్పాను. తెలుసు నాకు ఇలాంటి ప్లేస్లకి వెళ్ళారంటే కంపల్సరీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. అందుకే నాకు అంత పర్చేస్ చేయించే ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు. సో నేను అంత ప్రైస్ ఎక్కువ ఉన్న చోట కంపల్సరీ ఏమీ షాపింగ్ అయితే చేయించను. మా మదర్తో ఆల్మోస్ట్ వద్దనే చెప్తాను. మీరు అలా చూస్తూ ఉండండి, కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఓహో ఇలా ఉంటాయా ఐటమ్స్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అలా అన్నమాట. పర్టికులర్గా నేను ఏది ఏంటి అని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లా, ఎందుకంటే ఆటోమేటిక్గా చూడగానే మీకే తెలిసిపోతూ ఉంది కదా, అందుకోసం అండి. ఇది ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు, ఆ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఎక్కడ అన్నది నిజంగా నాకు ఐడియా లేదు. ఎన్ని ఫొటోస్ని ఎన్ని అడుగుతాను చెప్పండి. నేను మాత్రం జర్నీ చేసే ట్రైన్ అయి ఉంటారా, నాకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తారా? సో ఆ ఉద్దేశంతో అనమాట. మా మదర్ వాళ్ళైతే ముందే బుక్ చేసుకున్నారండి ఫ్లైట్ టికెట్, రిటర్న్ టికెట్. అక్కడ రూమ్స్, ఈచ్ రూమ్కి 2 బెడ్స్ ఉంటాయి. ఆ 2 బెడ్స్కి 900 రూపీస్ అండి ఛార్జ్ అయితే. సో నాకు ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే భలే నచ్చినాయి. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి మోడల్ ఎక్కడైనా చూస్తే నేను డెఫినెట్గా ఈసారి అయితే తీసుకుంటాను అని నేను అనుకుంటున్నాను. సో చూద్దామండి ఎక్కడైనా దొరుకుతాయా లేదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు ఇంకా ఇక్కడ చాలా బ్రాస్ ఐటమ్ కూడా ఉందండి. బట్ బ్రాస్ ఐటమ్ అయితే ఇక్కడ టూ కాస్ట్లీ. ఇక్కడ స్టోర్స్లోకి బాలరాముడు స్టాచ్యూ వచ్చింది. ఇంకా చాలా బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి నేను పంపించినప్పుడే అమ్మో అంత కాస్ట్ ఉంటాయా అన్నట్టు అంటారు. బట్ కొన్ని పర్టికులర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు కూడా తెలుస్తుందండి, ఓ మై గాడ్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటాయా బయట. ఓకే అయితే మనకి జనరల్ ప్రైస్కే వస్తుంది అని మీరు కూడా అనుకుంటారనమాట. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయండి, ఆ ప్లేస్ నుంచి తీసుకుంటే వాటిలో మెటల్ మిక్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే నేను చెప్పడమే కాదు, బట్ చాలామంది మన దగ్గర తీసుకునే వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారు అంటే, ఇక్కడైతే మాకు అసలు నమ్మకమే లేదు, తీసుకునే ఇంట్రెస్టే లేదు, అక్కడి నుంచే తీసుకోవాలి అజ్రం నుండి, ఎందుకనంటే ఇక్కడ కొన్ని మెటల్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉంటారండి. ఇది నా ఒపీనియన్, నేను చెప్పట్లేదు. బట్ ఈ విషయాన్ని నేను నార్మల్గా అందరితో షేర్ చేస్తున్నాను అంతే అండి. సో ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇలా ఉన్నాయి. చాలామంది వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు అందరికీ ఒకటే ప్లేస్ అయితే తెలియదు కదా. కొన్ని ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు కూడా కొంతమంది కొంటూ ఉంటారు కదా. బట్ కాస్ట్ అయితే చాలానే ఎక్కువ ఉన్నాయండి. దొరకని వస్తువులు కొనుక్కున్న మనకి ప్లస్సే, కానీ దొరికే వస్తువులు మనం ఇక్కడ హెవీ కాస్ట్ పెట్టి పర్చేస్ చేసాము అంటే మనీ వేస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇక్కడైతే మీరు మన అయోధ్య రామ మందిరం చూసారు, బాలకృష్ణుడు ఓకే బాలరాముడు స్టాచ్యూ కూడా చూసారు. ఇక్కడైతే డిఫరెంట్ మోడల్ గంటలు, ఇదేంటా అన్నది నాకు కూడా తెలియదండి. మేబీ ఇదైతే టిష్యూ పేపర్ బాక్స్ అనుకుంటున్నాను నేను. పర్టికులర్గా ఏ ఐటమ్ ఏంటి అన్నది నాకు కూడా కొన్ని ఐటమ్స్ తెలీదు, బట్ చూసి ఎంజాయ్ చేసేయడమే. అలా మీరు కూడా నాలాగా చూసి ఎంజాయ్ చేస్తారు అని మాత్రమే నేను ఈ వీడియోని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నానండి. సో ఫైనల్లీ ఇదంతా కూడా మా మదర్ విజిట్ చేసి వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ తీసిందనమాట. మనమైతే లైవ్లో ఇవన్నీ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదండి. బట్ ఎప్పుడైనా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక మీ అందరికీ ఇంకా డీటెయిల్డ్గా చూపించడానికైతే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఐ లవ్ బంగ్లాదేశ్ అనుకుంటా మేబీ. సో బాగుంది కదా, చిన్న స్మాల్ సైజులో వచ్చిన కప్, అది చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇలా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అని పర్టికులర్గా నేనంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, చూస్తుంటేనే మీకు కొన్ని అర్థమైపోతూ ఉన్నాయి. బెటర్ అర్థం చేసుకోవడమే చాలా బెటర్. నేను చూసి పర్టికులర్గా ఒక్కొక్క ఐటమ్ ఒక్కోటి అని చెప్తే నేను కొన్ని తప్పులు చెప్పవచ్చు, మీకు కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ తెలిసే ఉండవచ్చు, అలా మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. బెస్ట్ మీ ఆప్షన్కి వదిలేస్తే మీరే చూస్తూ ఉంటారు కదా అని వదిలేస్తున్నాను.
అంతకు మించి ఏం లేదండి ఇక్కడ. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. ఎందుకు నచ్చుద్దని అనుకుంటున్నావు అని అంటే కొన్ని కొత్త ఐటమ్స్ చూశారు కదా మీరు, అందుకోసం. ఇదైతే ధోతి ప్యాంట్ అంటండి, కాస్ట్ 1500. మా మదర్ మా వారికి తీసుకోనా అన్నారు, వద్దు అన్నాను. మా మావయ్యని కూడా అడిగారంట, వద్దు అన్నారంట. ఇవైతే ఉర్లీలు, మట్టి ఉర్లీలు అనుకుంటా. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక టీ స్టాల్ అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఇక్కడైతే ఇన్ ఫొటోస్ కూడా అండి. ఈ ఫోటోకి సింబల్ ఏంటి అని అనుకుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే పీస్ఫుల్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అన్నది మీరు కూడా చెప్పండి. టీ లైట్ హోల్డర్స్ 30% ఆఫ్. ఈ ఏనుగు పిల్లలు భలే అనిపించాయి నాకైతే. అవి పడుకున్నాయా లేదా స్టాచ్యూస్ అలా పెట్టారా అన్నట్టు అనిపించింది నాకైతే ఒకటేసారి సడన్ పిక్చర్ చూసినప్పుడు. ఇవన్నీ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అండి, పర్టికులర్గా ఏదని చెప్పలేం కదా. ఇదిగోండి, ఇదైతే టీ కప్ హోల్డర్స్, గ్లాస్ హోల్డర్స్ అని అయితే చెప్పచ్చు. ఒక్కొక్క వ్యూ ఒక్కోలా ఉంది, ఇంకా చాలా బాగున్నదంటండి వ్యూ అంతా కూడా. బట్ మా మదర్ ఇదేంటి 1 డే అక్కడ కోల్డ్ క్లైమేట్ ఉన్న మీదట కొంచెం మైల్డ్గా, కొంచెం లేజీగా అనిపించిందంట. అందుకోసం మిగతా ఏం కవర్ చేయాల. లైక్ ఎలా అంటే ఫీవరిష్గా అనిపించిందండి ఫైనల్గా. ఎందుకంటే చాలా కూల్గా ఉందంట క్లైమేట్. అక్కడ అంతా తిరిగి వచ్చిన తర్వాత ఒకటేసారి హోమ్ టౌన్కి వచ్చాక మా మదర్కి ఏమనిపించింది అంటే, అమ్మో చాలా హాట్గా ఉంది అన్నట్టు అనిపించిందంటండి పాపం. ఎందుకనంటే అక్కడ అంతా కూల్గా ఉందంట. అదంతా కొండల మధ్య ఏరియాలో కదా ప్లేస్ అంతా కూడా. సో దాని మీదటనైతే మా మదర్ చెప్పారండి నాకు. ఇక్కడ శారీసే, జ్యువెలరీ ఐటమే అన్నీ ఉన్నాయండి, A to Z. మనం చూడని ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. డెఫినెట్గా నేను ఇలాంటి ప్లేస్కి వెళ్తే మాత్రం ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిస్తానండి. సో ఇంకా మా మదర్ ఇంతవరకు తీశారు. ఓకే, అక్కడ ఏముంటాయి, ఎలాంటి ఐటమ్ ఉంటుంది, ఏంటి, అక్కడ వ్యూ ఎలా ఉంది, చాలా వరకు కవర్ చేశారని చెప్పొచ్చండి ఇక్కడ చూసినంత వరకు. సో థ్యాంక్స్ చెప్పొచ్చు మీరందరూ కూడా మా మదర్కి ఇంత ఇదిగా మనందరి ముందుకి వీడియోని ఏంటి ఇలా ఫొటోస్ని ఏంటి షేర్ చేసినందుకు. సో ఇంకా నేను బాగా ల్యాగ్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నానండి. అక్కడంతా ఒకటే స్లోగన్ వస్తుంది, ఏమనంటే ఆదియోగి మీద వస్తుందంటండి. ఆదియోగిన సంథింగ్ ఏదో చెప్పారు, ఆదియోగి నమః సంథింగ్ ఏదో వస్తుందంట. ఇంకా 24/7 ఆ స్లోగన్ అయితే వస్తూ ఉంటుందంటండి అక్కడ. అప్పుడు చూడండి మైండ్కి ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్లెజెంట్గా ఉంటుందా అన్నది మనమే ఒక ఐడియా అయితే తెచ్చుకోవచ్చు. ఇది వాళ్ళదేంటి బ్రేక్ఫాస్ట్ ప్లేట్, ఫుడ్కి రిలేటెడ్ ప్లేట్. అక్కడ బయట హోటల్స్లో కూడా ఎక్కువ ఆయిలీకి రిలేటెడ్వి కానీ, బిర్యానీస్ లాంటివి కానీ ఏమి దొరకవంట. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఏం దొరకవంటండి. ఓన్లీ ఆర్గానిక్ అంటే జ్యూసెస్ అనమాట, ఫ్రూట్ జ్యూసెస్, ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే దొరుకుతాయంట. సో అదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నేను షేర్ చేసింది. ఫైనల్గా మీ అందరికీ నచ్చుద్దనే నేను అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఇంకా వీడియోని చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు ఇంత పేషెన్స్తో థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ ఉన్నదంతా క్యాప్చర్ చేసినందుకు, చూపించినందుకు మీ అందరికీ, మా మదర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ మామ్.